అగ్గిపెట్టె మచ్చ. అగ్గిపెట్ట మచ్చ అంటే వచ్చినప్పుడు షూటింగ్ చేసుకున్నాడు, మంది తాగుతాడు, తెంగేస్తాడు. సోషల్ మీడియాలో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి అతని గురించి చెప్తారు, టక్ 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 చెప్పేయాలి. ఎవరైనా దుర్గారావు గారి గురించి. పర్వాలేదు, ఆయన ఏదంటే పెద్ద ఆనెట్టుగా మాట్లాడతాడు, మంచి వ్యక్తే. కానీ ఎట్లా చెప్తాడంటే మాకు ఇప్పుడే పూటకు అన్నం లేదు, మేము చచ్చిపోతున్నాం అన్నట్టు చెప్తాడు. అదొక నచ్చదు దుర్గారావులో, కానీ గుడ్ పర్సెంట్. ఇప్పుడు గుంటి నాగరాజు గురించి ఒక 4 మాటలు చెప్పు. అమ్మ గుంటి నాగరాజు అయితే మొత్తం జీవించిపోతాడు. మొత్తం ఎట్లా అంటే ఇప్పుడే గాయస్ నేను మన్ను విసుకుతున్నా అదే ఇట్లా అని చెప్తాడు. కానీ నిజం చెప్పాలంటే కుంటి నాగరాజు తాగితే కొంచెం పిచ్చి పిచ్చిగా చేస్తారు, కానీ గుంటారు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్ దేవత అన్నట్లు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ వైఫ్ అయితే కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తుంది. ఒక కత్తర్ పాప. కత్తర్ పాప గుడ్ పర్సెంట్, చాలా బాగా మాట్లాడుతుంది. కానీ అప్పుడప్పుడు ఆవేశం వస్తే అరుస్తుంటది. తనకి ఏం మాట్లాడో తెలియదు, కానీ చాలా మంచిది. లోకల్ పిల్ల ఏంటంటే అరుస్తుంది బాగా, మంచిది. అందరు అన్న 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 లైక్ చేస్తుంది, అందరినీ గుడ్డిగా నమ్ముతుంది. మన కుర్చీ తాత బేటా నమస్తే బాగున్నావా అంటాడు. అంతే. నేను రాకేష్ మాస్టర్ అమ్మ, ఆమె అయితే నన్ను లవ్ లాగా ఉప్పల్ బాల నాకు ఇష్టం ప్రాణం అంటది. నేనంటే చాలా ఇష్టం. అమ్మకి నీకు ఏదో ఉందని ఈ మధ్య ఏదో టాక్ లేదని అంటే బాగా లైక్ చేస్తుంది అమ్మ. ఇష్టం ఓన్లీ అంతే, ఇష్టం. లవ్ బాలు నువ్వు అంటే లవ్ అంటది. ఇప్పుడు శేఖర్ కొడంగల్, శేఖర్ ఆయన డాన్స్, ఆయన వేరే, ఆయన కథలు వేరే, కానీ ఫన్నీగా ఉంటాయి వీడియో. కొన్ని డబుల్ మీనింగ్ ఉంటాయి, కానీ గుడ్ పర్వాలేదు. మా ఊరే.